మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. మత్తయి సువార్త 19:30లో ఉంటుంది. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. మొదటివారు అనేకులు కడపటివారు అవుతారంట, కడపటివారు మొదటివారు అవుతారంట. దీని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మత్తయి సువార్తలో చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మామూలుగా మాట్లాడుకుంటే వాడుక భాషలో ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం, వెనకాతల ఉన్నవాళ్ళు ముందుకు రావడం ఈ యొక్క వాక్యానికి అర్థం. పరుగు పందెం గురించి మనం మాట్లాడుకుంటే 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు పరుగు పందాలు కనిపిస్తాయి. దాంట్లో చాలామంది పాల్గొంటుంటారు. పరుగు పందాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి అవ్వదు. ఉదాహరణ మనం చూస్తే బాగా స్పోర్ట్స్లోని యాక్టివ్గా ఉన్నవాళ్ళు, గురి ఉన్నవాళ్ళు పరుగు పందాల్లో పాల్గొంటారు. దానికి చాలా కసరత్తు అవసరం. ఎంతో ప్రాక్టీస్ చేసి సంవత్సరాల తరబడి మంచిగా వ్యాయామాలు చేసి చక్కటి ఆహారం తీసుకుని మంచిగా నిద్రపోయి బాగా సిద్ధపడి పరుగు పందాల్లో పాల్గొంటారు. పరుగు పందాల్లో పాల్గొన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళ ఫిట్నెస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పరిగెత్తాలి కాబట్టి, అలిసిపోకూడదు కాబట్టి చక్కటి ఆహారం తీసుకొని మంచిగా వ్యాయామం చేస్తూ వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కనీసం సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి పరుగు పందాల్లో పాల్గొంటారు. ఎంతోమంది పాల్గొంటారు, కానీ వాళ్ళలో ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ ముగ్గురికే వస్తాయి. 100 మంది పాల్గొన్నా ముగ్గురే గెలుస్తారు. అందులో మొదటి ప్రైజు ఒక్కరికే వస్తుంది. ఈ పరుగు పందాల్లో పాల్గొన్న వాళ్ళ గురించి మనం చూస్తే 3 రకాల మనుషులు కనిపిస్తారండి. మొదటిది ఉద్రేకపరులు, రెండవది ఉల్లాసపరులు, మూడవది ఉద్దేశపరులు. ఉద్రేకంతో కొంతమంది పాల్గొంటే ఉత్సాహంతో కొంతమంది పాల్గొంటారు, ఉద్దేశంతో కొంతమంది పాల్గొంటారు. కానీ మీరు చూసినట్లయితే మొదటి వరుసలో ఉద్రేకపరులు చాలామంది ఉండి చాలా వేగంగా పరిగెత్తేస్తారు. బాగా ఉద్రేకంతో పరిగెట్టేసి సగం దూరం పరిగెట్టిన తర్వాత అలిసిపోతారు. అలిసిపోయి గుండె గాబరా వచ్చి సహనం కోల్పోయి ఓపిక తగ్గిపోయి మెల్లగా వాళ్ళ పరుగు తగ్గుముఖం పడుతుంది. ఈలోపు రెండో వరుసలో ఉన్న వాళ్ళు ఉత్సాహపరులు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మోటివేషన్తో పరిగెత్తి ఈ ఉద్రేక పరులను కూడా దాటిపోయి ముందుకెళ్ళిపోతారు. వాళ్ళ ఉత్సాహంతో పరిగెడుతుంటారు. ఉత్సాహంతో పరిగెత్తిన వాళ్ళు కూడా కొంతకాలం పరిగెట్టిన తర్వాత కరెక్ట్గా చివరికి వచ్చేసరికి వాళ్ళ ఉత్సాహం కాస్త ఆగిపోయి నిరుత్సాహపడిపోయి వాళ్ళు కూడా పరుగు వేగం తగ్గిపోద్ది. కానీ మీరు చూసినట్లయితే చివరి వచ్చే వాళ్ళు ఉద్దేశపరులు ఉంటారు కదా, వాళ్ళు పరుగు పందెంలో ఒక ఉద్దేశంతో పాల్గొంటారు, ఒక మంచి ఆలోచనతో పాల్గొంటారు, ఒక మంచి దర్శనంతో పాల్గొంటారు, మంచి కసరత్తు చేస్తారు. ఎక్సర్సైజ్ చేసి సిద్ధపడి బాగా ప్రిపేర్ అయ్యి ఒక కోణంతో, దర్శనంతో, ఉద్దేశంతో ఉండడం వల్ల వాళ్ళు అప్పటిదాకా మెల్లగా పరిగెత్తి ఉద్రేకపరులు ఆగిపోయిన తర్వాత, ఉత్సాహపరులు కూడా ఆగిపోయిన తర్వాత వారి యొక్క స్పీడ్ పెంచి వాళ్ళు బాగా పరిగెత్తి చివరికి వాళ్ళే గెలుస్తారు. మొదటి ప్రైజు ఉద్దేశపరులకు వస్తుంది, రెండో ప్రైజు ఉత్సాహపరులకు వస్తుంది, మూడో ప్రైజు ఉద్రేకపరులకు వస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. అందుకనే వాక్యం చెప్పబడినట్లుగా మొదటివారు అనేకులు కడపటివారు అగుదురంటే ఉద్రేకపరులు మొదటి వరుసలో ఉండి వేగంగా పరిగెత్తేసి ఉద్దేశంతో కాకుండా, ఉత్సాహంతో కాకుండా ఉద్రేకంతో పరిగెత్తడం వల్ల వాళ్ళకి ఆయాసం వచ్చి అనేక మంది ముందు వరుసలో ఉన్నటువంటి ఉద్రేకపరులు అనేక మంది చివరి దాకా రాకుండా సగంలోనే ఆగిపోతారు. అందుకని వాక్యం చెప్పినట్లుగా మొదటివారు అనేకులు కడపటివారు అగుదురంటే ఉద్రేకపరులు ఎలాగైతే పరుగు పందెంలో గెలవలేరో వాళ్ళు జనాల మధ్యలో కనిపించాలా, వాళ్ళ యొక్క ఫోటోలు పేపర్లో పడాలా, వాళ్ళకి సన్మానాలు జరగాల, లేకపోతే గొప్పవాడైపోవాలని జనాలు గుర్తించాలి, మంచి పేరు వచ్చేయాలా, పూర్తిగా ట్రైనింగ్ అవ్వకపోయినా, పరిపూర్ణంగా కష్టపడకపోయినా త్వరగా పైకి వెళ్ళిపోవాలా, గొప్పవాళ్ళు అయిపోవాలా అనే ఉద్దేశంతో చివరికి కడపటి వారు అయిపోతారు. రెండో వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే ఉత్సాహపరులు, మోటివేషన్తో పైకి వచ్చిన వాళ్ళు. ఎవరినో చూస్తారు, పలానా వ్యక్తి బాగా పరిగెత్తుతున్నాడు, నేను కూడా పరిగెత్తాలా, లేకపోతే మా చుట్టాల్లో మా బంధువులు ఎవరో పైకి వెళ్ళిపోయారు, నేను కూడా అలాగే వెళ్ళిపోవాలా అనేటువంటి పక్కవారిని చూసి ఉత్సాహపడి మోటివేట్ అయిన వాళ్ళు ఈ ఉత్సాహపరులు. అంటే వాళ్ళకంటూ ఉద్దేశం ఉండదు, ఎవరో పైకి వెళ్ళారని, ఎవరో కష్టపడ్డారని దానిని చూసి మోటివేట్ అయ్యి తన ఉద్దేశం లేకుండా ఎదుటివారిని చూసి పైకి రావాలి అని ఉత్సాహపడేవారు, మోటివేట్ అయ్యేవారు. అది తప్పుడు పద్ధతి ఏం కాదు, కానీ ఎదుటి వ్యక్తిని చూసి ఫాలో అయ్యి గొప్పలు అవ్వడం అన్నది తప్పేం కాదు.
కానీ ఉద్దేశం లేకపోతే తప్పకుండా విఫలమవుతాం. కాబట్టి ఉత్సాహపరులు కష్టపడిన కొంతకాలం ప్రయత్నం చేస్తారు, కష్టపడతారు, ట్రైనింగ్ అవుతారు, ప్రాక్టీస్ కూడా చేస్తారు. కానీ వాళ్ళ ఉద్దేశం వేరు కాబట్టి, ఉత్సాహంలో ఉన్నారు కాబట్టి మోటివేషన్ ఎటెళ్ళకాలం పనిచేయదు. మోటివేషన్ ఎంతవరకు పనిచేస్తుందంటే మనల్ని ఉద్దేశంలో తీసుకొచ్చే వరకు పనిచేస్తుంది. మోటివేషన్ అంటే మన యొక్క ఆలోచన, తలంపు అంతా కూడా ఉద్దేశంగా మారిపోవాలి. అప్పుడు ఆ మోటివేషన్ పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క ఉత్సాహపరులు కూడా ఎదుటివారిని చూసి మోటివేట్ అవ్వాలనుకుని పాపం ప్రయత్నం చేసి వాళ్ళు రెండో స్థానంలో ఉంటారు. ఉద్దేశపరులు వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. వాళ్ళు హడావుడి చేయరు. వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. సీక్రెట్గా కష్టపడతారు. దేవుడి మీద ఆధారపడతారు. ఉద్దేశం కలిగి ఉంటారు. ఈరోజు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందో 10 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళ ఉద్దేశం మారదు. వాళ్ళు ఒక ఉద్దేశంతో, ఒకే ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా, ప్రణాళికతో చాలా కష్టపడి పనిచేసి సమయం అయిపోయినా, సమయం పోయినా, లేకపోతే పరిస్థితి బాగోలేకపోయినా సహనంతోని, ఓపికతోని ఎంతో కష్టపడి బాగా ట్రైనింగ్ అయ్యి పరుగు పందాల్లో పాల్గొని చివరికి విజయాన్ని సాధిస్తారు. కాబట్టి చివరగా మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఉద్రేకపరులుగా ఉంటే మనం విజయాన్ని సాధించలేము. లేకపోతే ఉత్సాహంతో ఎవరినో చూసి పాల్గొవాలి, ఎవరినో చూసి అయిపోవాలా, అలా అయిపోవాలనుకుంటే విజయాన్ని సాధించలేం. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యం మీద ఆధారపడినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు మన ఆలోచన కాస్త దేవుడు ఉద్రేకాన్ని తీసేసి, ఉజ్జీవాన్ని తీసేసి, లేకపోతే ఉత్సాహాన్ని తీసేసి ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు పెట్టి మనల్ని ముందుకు తీసుకెళ్ళి మనల్ని గెలిపిస్తారు. కాబట్టి ఉద్రేకంతో ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా ఉద్రేకాన్ని విడిచిపెట్టి ఉద్దేశంలోకి రావాలి. లేకపోతే ఉత్సాహంతో పరిగెత్తే వాళ్ళు ఎవరైనా కూడా ఉత్సాహాన్ని విడిచిపెట్టి ఉద్దేశంలోకి రావాలి. మనం ఉద్దేశపూర్వకంగా మన జీవితంలో ముందుకెళ్తూ సమస్తాన్ని జయించి ఒక మంచి మాదిరిగా ఉండి ప్రధాన స్థానంలో మనల్ని దేవుడు గెలిపించి మనల్ని సన్మానిస్తారు. కాబట్టి మొదటివారు అనేకులు కడపటివారు అవుతున్నారు, కడపటివారు మొదటివారు అవుతున్నారు. ఈ వాక్యాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలామంది ఉద్రేకపూర్వకంగా సేవ చేస్తున్నారు. ఉద్రేకపూర్వకంగా చాలా ఫాస్ట్గా ఎదిగిపోవాలని, లేకపోతే చాలా ఫాస్ట్గా పైకి వచ్చేయాలని, పేరు వచ్చేయాలని, పేపర్లో పడిపోవాలని, గొప్పగా అయిపోవాలని ఉద్రేకపూర్వకంగా పరిచయం చేసి చాలామంది కడపటి వారుగా మారిపోతున్నారు. కొంతమంది వేరే వాళ్ళని చూసి అలాగైపోవాలి, ఇలాగైపోవాలి ఇమిటేట్ చేస్తూ గొప్ప వాళ్ళు అయిపోవడం కోసం షార్ట్ కట్స్లో ప్రయత్నాలు చేసి వాళ్ళు విఫలమైపోయి ఆఖరికి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కానీ నెమ్మదిగా, ఒంటరిగా దేవుడి మీద ఆధారపడి సైలెంట్గా మీడియాలో కనపడకపోయినా ప్రార్థనాపూర్వకంగా ప్రత్యేకమైన ఉద్దేశంతో ఉన్నవాళ్ళు తప్పకుండా గెలిచి దేవుని రాజ్యంలో మొదటి స్థానంలో ఉంటారు. ఇది ఈ యొక్క వాక్య వివరణ. థ్యాంక్ యూ.